స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం ఉచితాలు అనుచితాలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. మీరందరూ వీడియో చూస్తున్నారు, కానీ షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ముఖ్యంగా లైక్ చాలా చేయట్లేదు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఈ ఉచితాలు అనుచితాలు అన్నప్పుడు మన ప్రభుత్వాలు ఏర్పడక ముందు వాళ్ళు కొన్ని ప్రజలకి హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో రకరకాలైనటువంటి ఉంటూ ఉంటాయి. పెన్షన్లు ఇంత పెంచుతామని, లేదా ఇంత చేస్తామని, లేదా ఉద్యోగ కల్పనని, సంక్షేమ పథకాలని, రైతులకని, ఇదని. అయితే ఈ బాటలోకి చేరినటువంటిది మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం. అంటే అది స్త్రీ శక్తి అని కానివ్వండి, ఇక్కడ మహాలక్ష్మి అని కానివ్వండి, ఏదైనా కానీ అదొక పథకం. ఇది బాగానే ఉందండి. కానీ ఈ ఉచితాలు అనుచితాలు ఎందుకన్నానంటే, ఉచితము అనేటువంటిది ఫ్రీ. అది దాంట్లో కొలమానం ఏమీ లేదు. అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వలేదు, మహిళలు ఎవరైనా సరే అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు దీనికి ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంది, వికలాంగులకి ఇస్తుంది, వృద్ధులకి ఇస్తుంది, వితంతువులకి ఇస్తుంది, లేదా కంప్లీట్గా బెడ్ రీడిన వాళ్ళకి ఏదో ఇస్తుంది, డయాలసిస్ పేషెంట్స్కి ఇస్తుంది. ఇలా రకరకాలైనటువంటి కేటగిరీస్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఇవ్వట్లేదు కదా. అలాగే ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నప్పుడు దానికి కూడా కేటగరైజ్ చేసుకుని ఇస్తే బాగుంటుంది. సంస్థలు అవి నష్టాల్లో ఉండకుండా ఉంటాయి అనేది నా భావన. ఒక ఎనాలిసిస్ చేసేవాడిగా నాకు ఎనాలిసిస్ అంటే ఇష్టం. గత వీడియోలో చెప్పాను, నాకు పాలిటిక్స్ మీద కానీ వీటి మీద కానీ చాలా అవగాహనతోటి ఎనాలిసిస్ చేస్తుంటాను. అందులో భాగంగా ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా అనుకోండి. ఉచిత రవాణా అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు టిక్కెట్లు పెట్టుకుని వెళ్ళేటప్పుడు కొంత ఒక పద్ధతిగా వాళ్ళు వాడతారు. పూర్తి ఉచితం ఉన్నప్పుడు కొంత మిస్యూజ్ కూడా జరగచ్చు. అలాగని రోజు బస్సుల్లోనే తిరుగుతూ ఉంటారా అని కూడా కొంతమంది అనుకోవచ్చు, కానీ తిరగరు. కానీ ఓవరాల్గా వీళ్ళకి సంబంధించిన బర్డెన్ అంతా మీద మొత్తం దేశంలో ఉన్న మిగిలిన ఇతరుల మీద పడుతూ ఉంటుంది. అలా పడకుండా ఉండాలంటే ఈ తెల్ల రేషన్ కార్డులు వారి వరకు ఉచితము, వాళ్ళకి ఫ్రీ బస్సు ఉంటుంది. వైట్ రేషన్ కార్డు వాళ్ళకి సంబంధించింది ఏదన్నా ఒకటి ఏర్పాటు చేయాలి, ఒక కొలమానం పెట్టుకోవాలన్నమాట. అంతేగాని ఇప్పుడు తెలంగాణలో ఉంది సేమ్ ఇలాంటిదే. ఇప్పుడు కొన్నాళ్ళు చూశారు. ఇప్పుడు ఏం చేశారు, ఇదివరకు ఒకప్పుడు బస్సు యొక్క రేట్లు పెరిగినప్పుడు మామూలు బస్సులు, సాధారణ బస్సులు, సిటీ బస్సులు 1 కిలోమీటర్కి 1 పైసా చొప్పున, లేదా దూర ప్రాంతాల్లో 2 కిలోమీటర్కి 2 పైసలు చొప్పున, 3 పైసలు చొప్పున, అదే ఏసీ బస్సులు అయితే 5 పైసలు చొప్పున 10 పైసలు. మొన్న ఇక్కడ పెరిగినప్పుడు ఎలా పెరిగింది, 2 స్టేజీల తర్వాత నుంచి 5 రూపాయలు, తర్వాత ఎంత దూరమైనా 10 రూపాయలు. అంటే ఇంకా కిలోమీటర్కి పైసా, 2 పైసలు, 10 పైసలు, 20 పైసలు అన్నీ పోయాయి. 5 రూపాయలు, 10 రూపాయలు బ్లైండ్గా అంతే. ఒక్కసారిగా 40 రూపాయల టికెట్ 50 అయిపోతుంది, ఒక్కసారిగా 20 ఉన్నది 30 అయిపోతుంది, అంతే. ఈ రెండే ఇంకేం తేడా లేదు ఇందులో. మరి చాలా ప్రజల మీద పెద్ద ప్రభావం కదా ఇది. ఎందుకంటే 5 రూపాయలు, 10 రూపాయలు సామాన్యమైన అంశం కాదు. 5 రూపాయలు, 10 రూపాయలు పెరిగితే ఇది సిటీ బస్సులకు, అందులో నేను చెప్పేది కేవలం సిటీ బస్సుల్లోనే. సిటీ బస్సుల్లో ట్రావెల్ చేసేవారి సంఖ్య చాలా ఉంటుంది, ఉద్యోగాలు వెళ్ళేది. ఎంచేత అంటే ముఖ్యంగా ఇందులో పాస్ సౌకర్యం ఒకటి ఉంటుంది. ఆ పాస్ కొనుక్కుని దాన్ని బాగా వాడుకుంటూ ఉంటారు. కాస్త లేట్ అయినా ఏమైనా బస్సులోనే ప్రయాణిస్తే వాళ్ళ యొక్క జీతంలో ఎక్కువ ఖర్చు ట్రాన్స్పోర్టేషన్ కాకుండా ఉంటుందని ఎక్కువ మంది దాంట్లో పాసుల్లో వెళ్తుంటారు. మెట్రోకి ఇలాంటి అవకాశం లేదు. మనం 60 రూపాయలు అయితే 60 కొనుక్కోవాలి. పాస్ అంటూ ఏముండదు. మీకు ఏదైనా మీ ఈ ఫోన్పే ద్వారా దాని చేస్తే ఏదో తగ్గితే తగ్గడమే తప్పితే అంత మించే ఉండదు. నేనేమన్నానంటే, ఈ ఉచితం అనేటువంటిది ఇచ్చేటప్పుడు దాంట్లో ఒక కేటగరైజ్ పర్సన్స్కి, ఇప్పుడు ఒక స్థాయి దాటినప్పుడు, సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విషయాలకే నేను వస్తాను. గవర్నమెంట్ టీచర్లు ఉన్నారండి, ఆల్మోస్ట్ ఆల్ 70-80 వేల నుంచి పైసలకి జీతాలన్నమాట. 1,00,000 పైసలకు వరకు ఉంటుంది ఒక హెడ్ మాస్టర్. మరి వాళ్ళకి ఉచితమే అన్నప్పుడు కష్టమే కదా. అందులో నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరైనా టికెట్ తీసుకునే ట్రావెల్ చేసి చేయొచ్చు కొంతమంది.
అలాగే ఇతరితర ఏ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళైనా కూడా, ఎందుకంటే ఒక సెక్రటరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఒక హైకోర్టులో సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా విజయవాడలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇతర ఆఫీసుల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా స్థానికంగా మంచి మంచి ఉద్యోగాలు జీతాల్లో పనిచేస్తున్న వాళ్ళు అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీ బస్ ఉంది కదా అని వాడుకుంటారు. తద్వారా వాళ్ళకి 2,000 నెలకు మిగులుతాయి కదా. అలా కాకుండా ఒక స్థాయి వరకు వీళ్ళకి ఈ స్థాయి వరకు వీళ్ళకి మాత్రం ఇస్తున్నాము అని చెప్పి ఆ ఉచితాన్ని, ఆ రకమైన ఈ రవాణా సౌకర్యం యొక్క ఉచితాన్ని మీరు ఏదైతే పెన్షన్లకి ఒక కేటగిరైజ్ ఎలా చేసుకున్నారో అలా దీనికి కూడా ఆ పరిస్థితిని పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది నేను మీతో మాట్లాడుకున్న అంశం.